హాయ్ గాయ్స్, ఏంటి గులాబ్ జామున్స్ తో కర్రీ వండుతున్నారు అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, పన్నీర్ కోఫ్తా కర్రీ వండుతున్నాను. పన్నీర్ కోఫ్తా కర్రీ వండుకోవాలంటే ముందుగా కోఫ్తా రెడీ చేసుకోవాలి. కోఫ్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ని చూపించిన విధంగా గ్రేట్ చేసుకున్న వాటిలో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాండీలో పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నాం కదా బాల్స్, ఆ బాల్స్ వేసుకొని గరిటది ఏం పెట్టకుండా జస్ట్ ప్యాన్ పట్టుకొని చుట్టూరు తిప్పుతూ ఉంటే అవే కదులుతాయి. ఒకవేళ చెంచాగాని పెట్టామంటే కంపల్సరీ విడిపోతాయి, అవి సాఫ్ట్గా ఉంటాయి కదా. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే కొంచెం అట్ట ముక్కలు అయిపోయి జ్యూసీగా అయితే ఉండవు. సో 50% వరకు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, లవంగి మొగ్గలు, మీకు ఏమైనా స్పైసెస్ కావాలంటే స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, టమాటో కూడా వేసుకోవాలి. ఆనియన్, టమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 10 to 15 కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమంలో తగినంత సాల్ట్ వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిశ్రమంతో పాటు కొంచెం కర్డ్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 2 గరిటెల ఆయిల్ పోసుకున్నాను. పోసుకున్న ఆయిల్లో కొంచెం పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం కారం, ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో వేసుకొని మొత్తం ఆయిల్లోకి మిక్స్ అయ్యేటట్టు బాగా మొత్తం కలుపుతూ ఉండాలి. మొత్తం ఆయిల్లో కలిసిన తర్వాత ఒక 5 minutes ఉడికించుకుంటే చూడండి పైన బబుల్స్లా వస్తున్నాయి కదా. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాస్తా బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు చిదురైపోకుండా మెల్లిగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 to 10 minutes ఉడికిస్తే చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా. అలా తేలితే కూర రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, పన్నీర్ పాస్తా కర్రీ రెడీ. సో ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఒకసారి చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినేది పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ కాజు ఇవే తింటారు కదా. ఒకసారి డిఫరెంట్ టేస్ట్ చూపించండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.